నా కంటికి నీ వగుపిస్తే ఉన్నమతే పోతది భామా, ఏమేమో అవుతది లోన ఓ భామా. వాడుతున్న నాటకం ఒంటిడిపై పచ్చాడతావేమిట్రా? ఎవరి పోలికలు వచ్చాయో గాని అత్తం నీ పోలికే అంటున్నారే ఊరంతా. రే నా పోలిక వస్తే ఎప్పుడో బాగుపడేవాడు రా. అచ్చం అన్ని పోలికలు వచ్చి అక్కుపచ్చ ఇలా తయారయ్యాను. నాకేమే నిక్షేపలా ఉన్నాను, ఆక్షేపం లేకుండా. నీ పుణ్యం అంటూ పెళ్లి కూడా చేశావు. దేవతలంటే కోడలు వచ్చింది. దేవత దయ్యమా? దిగదొచ్చిన దీపచ్చమాల ఒంటి ఒక నగ ఎక్కడ తయారైంది? ఆసిన చోద్యమా మా కాలం అడగమ్మా ఇంత అడమంతం. నిన్నగాక మొన్న వచ్చి పట్ట పగల మొగుడు మంచివాడండి. అవ్వా అవ్వా ఏమిటా నేల చూపులు? ఇడుచుడా ఏమిటా నులుగు చూపులు? దెయ్యం పట్టిందల్ల. ఇదిగా తాళి కట్టించుకున్నాను కదా అంతే తక్కలాడదాననుకుంటున్నావేమో. వీడు నా బిడ్డ. 9 మాసాలు మోసాను, 19 ఏళ్ళు పెంచాను. ఇస్తానన్న కట్నం 5,000 అనాపైసతో ఇస్తేనే వాడు నీ భర్త. తెలిసిందా? అగా చెప్పేది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెవికెక్కించుకో. నేను పొమ్మనందే పోయి దగ్గరికైనా పోకూడదు. నేను రమ్మనందే ఒంటిలు విడిచి రాకూడదు. నేను వండమన్నదే వండాలి, తినమన్నదే తినాలి. వాసన నూనె రాసుకోకూడదు, ఈ పాలుగా వేసుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, పడగదిలోకి పోకూడదు. తెలిసిందా? ఇదిగా 10 మందిలో తిరగనేర్చిన దాన్ని గనక పాపమా అని ఇంట్లో కాలు పెట్టనిచ్చాను. పట్టడి మెతుకులు మెట్టనిచ్చాను. చెప్పిన పనులా చేస్తూ చెప్పు కింద పేరెళ్ళి చచ్చినాడు పాడు. ఈ చుక్కమ్మంటే ఏమనుకున్నావో? వేరే అనుకోవడానికి కనబడుతూనే ఉందిగా పట్టపగల చుక్కలు. 30 ఏళ్ళగా కాపురం చేస్తున్న మీ మామగారికి దిక్కులేదు. నువ్వు లెక్క పోవే. ఊరి మంగళం పడిందని మొత్తం పుణ్యానికి నన్ను అడుకోసుకుంటావు ఎందుకే? చిట్టి తండ్రి, నాన్న 30 ఏళ్లుగా అమ్మతో నువ్వు ఈ విధంగానే కాపురం చేస్తున్నావా? నేను వచ్చినప్పటికీ నువ్వు చూస్తున్నావు కదరా పిచ్చి తండ్రి. మరి నేను పుట్టక ముందో? నువ్వు పుట్టక ముందేమిట్రా? మీ అమ్మను కట్టుకోక ముందేమో గాని దీన్ని కట్టుకున్న తర్వాత నాకు పుట్టకతులు లేవురా చిట్టి తండ్రి. అలాగా? అయితే గతం గత నీ తరంలో కాకపోయినా మా తరంలోనైనా నేను కాస్త సుఖపడేటట్టు చూడన్నా అన్న. సుఖమా? అది నాకేం తెలుసురా, అందుకే చేతులెత్తే.